యేసు ప్రభువు మాటల్లో ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉండేది. కొన్ని సామెతల రూపంగా, కొన్ని కథల రూపంగా, కొన్ని విధానంగా ఆయన చెప్పేవాడు. ఎందుకంటే మానవుడికి ఎన్ని విధానాలు చెప్పాలనుకుని కూడా అర్థం కాదు, డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు. అందుకని గూఢార్థంగా చెప్పేవాడు. అంటే అది జనాలకి అర్థం కాదు. చాలా విషయాలు కొన్ని అర్థం కావు. అందుకని ఒక మాట చెప్పాడు. నేను చెరసాల్లో ఉంటిని చూడవచ్చితిరి, నేను రోగినే ఉంటిని పలకరించవచ్చిరి, నేను దాహంగా ఉంటిని దప్పిక తీర్చిరి. అంటే దేవుడు సర్వసృష్టికర్త వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిని పండిస్తున్నాడు, అన్నీ కూడా మనకి సక్రంగా ఇస్తున్నాడు. మరి మామిడి పళ్ళేమి, అలాగే జాంకాయలేమి, ప్రకృతిలో మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడికి ఏమి కావాలో అన్నీ సృష్టించాడు. అయితే ఆది మానవులకి అప్పుడు తెలియదు కనుక దుంపలు తవ్వి అట్లా అగ్గిలో కాల్చి రాయి రంగదీసి దాన్ని ద్వారా అగ్గి మెరిపించి చాలామంది అలాగే దుంపలే కాల్చుకుంటూ చేపలే కాల్చుకుంటూ తిని బ్రతికేవారు. ఇన్ని ఇచ్చిన దేవుడు సరస్సుల్లో ఉంటిని చూడవచ్చితిరి, దాహం కనుగుంటిని దప్పిక తీర్చిరి, ఆకలి కనుగుంటిని ఆకలి తీర్చిరని జనాలకు అడుగుతాడా? ఆయనే మనకు అన్నీ ఇచ్చాడు. ఇంకొక దగ్గర కొండ మీద కూర్చున్నప్పుడు అక్కడ ఎవరికి ఎంతోమందికి ప్రసంగం చేస్తున్నారు, జనాలందరూ కూర్చుంటారు. ఈయన బోధ చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయేది, ఇంత బాగా చెప్తుండే ఎవరాబ్బా అని. అయితే అక్కడ జనాలు వచ్చేసేవాళ్ళు. కానీ జనాలు వచ్చేసారు కానీ వాళ్ళకి ఆహారం కావాలిగా, పనులకి వెళ్ళేవారు కాదు, ప్రభు వెనకాల తిరుక్కొనే ఉండేవాళ్ళు. అంటే విశ్వాసం వాళ్ళకి. అసలే దేవుడు ఆయన మనకి నువ్వంటే మనకి ఏదైనా ఇవ్వగలడు అనుకుండేవారు అనమాట. అయితే అక్కడ తినడానికి ఏమీ లేదు. అప్పుడు అడిగాడు కొంతమంది ఆకలితో ఉండేటప్పుడు, ప్రభువా ఇప్పుడు టైం అయిపోయింది, తినడానికి ఏమీ లేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ కూర్చున్నారు. వాళ్ళ టైంపాస్లకు సంతోషం కోసం వచ్చేస్తాంట కానీ పనులు కూడా వెళ్ళట్లేదు, ఆహారాన్ని కూడా పట్టింపు చేసుకోలేదు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభువు మీ దగ్గర 2 చేపలను 5 రొట్టెలు ఇవ్వండి అన్నాడు. అవే ఉన్నాయి మా దగ్గర, ఇంకేం లేవు కదా అన్నాడు. సరే అలా ఇవ్వండి, ఇంత వేల జనాలు ఉన్నారు కదా, అందరికీ ఇవే ఇస్తే ఎక్కడ సరిపోద్ది అని ఆలోచిస్తాడు. వాళ్ళు ఇవ్వట్లేదు, ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు. మీ దగ్గర ఏమున్నది? 5 రొట్టెలను 2 చేపలు, అవి ఎలా ఇవ్వండి అన్నాడు. సరే ఇచ్చారు. అప్పుడు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవి ప్రార్థించగా 12,000 మందికి, అది 5,000 మంది సుమారు అవి తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయంట. 5,000 మంది ఇంకా 12 గంపలు మిగిలాయంట. అది అద్భుతమైన దేవుడు, అలాగే చేయగలడు, భూమి ఆకాశం సృష్టించగలడు. అలాగే ఈ రోజున మనం ఆకలితో ఉంటున్నాం. అయితే మనకి ఆహారం దొరుకుతుంది లేదా? దొరకదా? విశ్వాసం ఉండదు. అప్పుడు దొరికింది కానీ ఈ రోజుల్లోనైతే ఆహారం దొరకదయ్యా అన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ అలాగే అంటాడు. అలాగా అందుకే అల్ప విశ్వాసలారా అంటాడు యేసు ప్రభు. మనం అల్ప విశ్వాసంగా ఉండకూడదు, నమ్మాలి. అయితే నేను ప్రభువుని నమ్మిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. దసరా వచ్చింది. అప్పుడు మా మామగారి ఇంటికి అందరూ వెళ్ళిపోయారు. నేను దేవుడిని నమ్మిన కొత్తలో చాలా పట్టుదలగా కొన్నాను. దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు, ఇంత విశ్వబ్రాహ్మణను. నేను దేవుడిని నమ్మాను, నిజమైన దేవుడిని దర్శించి చూశాను, నిజమైన దేవుడిని నమ్మాను. అప్పుడు ఏం చేశానంటే, సరే దేవుడు ఇస్తాను మొండికేసి ఉండిపోయాను. వెళ్ళలేదు, ఎవరాలు ఉండినవి అంజులు ఉండినవి అవే నేను తినవా, దేవుడే ఇస్తాడు అని ఇలా పడుకుని ఉండిపోయాను. బైబిల్ తీశాను, ఆ పొట్ట మీద పెట్టాను, కడుపు మీద పెట్టాను, పడుకున్నాను. జీవాహారం నీవే ప్రభు అని, వాక్యమే జీవం అన్నా కదా ప్రభు అని. నీ వాక్యమే పాదములకు వెలుగును, త్రావునికి వెలుగై ఉన్నది, పాదములకు వెలుగై ఉన్నది, పాదములకి నీ వాక్యం పాదములకు వెలుగై ఉన్నదని ఉన్నది కీర్తన గ్రంథంలో. త్రావనై ఉన్నదని అన్నీ ఉన్నాయి కదా. నీ వాక్యం గొప్పది, నీ కడుపై పెట్టి పడుకుంటే
10, 11 అయిపోయింది. వాళ్ళు మాత్రం చిక్కులు అన్నీ తింటాను అక్కడ మటన్ అన్ను ఫోన్ చేస్తాను బాగున్నాయి పోయినారని. సరే నేను దాన్ని వినలేదు. అవే నిన్ను ప్రభు ఇస్తాడు, నేను వెళ్ళను అంజునింటికి ఇప్పుడు తినను అని. 10 అయింది, 11 అయింది. ఇంక ఎరుబావులు అలా ఉన్నాను, ఇంక ఆకలి వేస్తూ ఉన్నది, ఎవరు లేరు కూడా. అయితే ఈ ఆలోచన ప్రకారం చెప్పండి, నా తెలివితోగుతనమా, అజ్ఞానమా, మూఢనమ్మకాలా, ఏమని ఆలోచించారు ఒక సెకండ్. రీడొక పిచ్చోడా, యేసుప్రభు పిచ్చోడా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఆలోచిస్తారు కదా. అలాగ ఉంటుండగా సరే ఏదో ఒకటి అనుకుంటాం మన మనుషులు కాబట్టి. అయితే బైబిల్ ఇలా పెట్టుకొని పడుకొని ఉన్నాను. చిన్న బైబిల్, కొత్త నిబంధన, పాత నిబంధన కూడా లేదు, క్రొత్త దేవుడి నిబంధన గ్లూది ఇచ్చారు క్రైస్తవులు, అది పెట్టుకుని ఇలా ఉన్నాను. ఉండగానే డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరా బాబు డోర్ సౌండ్ వినపడుతుందని చూసేసరికి ఒక బిర్యానీ ప్యాకెట్ వచ్చింది. ఇదే బిర్యానీకి రాత్రి వెళ్ళి ఎవరు ఇవ్వడం అని ఆ డోర్ సైడ్కి తీశాను. తీసేసరికి నా ఫ్రెండ్ అప్పలరాజు ఇప్పుడు వచ్చి వెంటనే లేసేవా, నేను ఒక ఫంక్షన్ అయింది అక్కడికి వెళ్ళిపోయాను. అయితే అక్కడ తినేటప్పుడు నువ్వు గుర్తొచ్చి ఫ్రెండావు కదా, ఇంకొక పార్సిల్ అదే కవర్లో కట్టేసి ఇచ్చి ఇచ్చేశారు, అది నువ్వు తినా అన్నాడు. ఇది మనిషి ఇచ్చాడా, దేవుడు ఇచ్చాడా, ఎవరు ఇచ్చారా? దేవుడు ప్రేరేపించితేనే ఎవరైనా ఇస్తారు, దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు కనుక ప్రభువుని నమ్మిన వాడు ఎవరు కూడా ఆకలి కనుకుంటారు. అందుకే ప్రభు ఏమంటాడంటే, నన్ను నమ్ముడి అంటాడు. ఏమంటాడంటే నమ్మాలి ముందు, అల్ప విశ్వాసంగా ఇది దేవుడు ఏమిస్తాడు అలా అనుకోకూడదు. అందుకే నేను ఆకలి కనుకుంటుని, మీరు దాహం కనుకుంటుని, దాహం తీర్చిరి, రోగి ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని చూడవచ్చితిరి అని ప్రభు అంటాడు. ఎందుకంటే ఎవరినైనా మనం కనికరించాలి, ఎవరినైనా మనం చూడాలి, అందరినీ కూడా ఒకరు ప్రేమించుకుని కష్టాల్లో కూడాను ఒకరితో తోడు ఉండాలని ప్రభువు చెప్పిన మాట. నన్ను అంటే ప్రభువుకి ఇమ్మని కాదు, ప్రభువు ఎన్నో అద్భుతాలు చేయగలడు, ఆయనకి కాదు. మీరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోండి, మీకు మీరు ఇచ్చుకుంటే నాకు ఇచ్చినట్లే అని యేసు ప్రభువుతో ఆలోచన. అది మనం వాక్యాన్ని చదవడమే కాదు కానీ దాన్ని ధ్యానించి దాన్ని అర్థం తెలుసుకోవడం గొప్ప విషయం. కాబట్టి ఇలాగ జరిగింది. మరి ఇదంతా మూర్ఖత్వం అంటారా? మూర్ఖత్వమా? దేవుడు చెప్పిన మాట సాగవా? సరే ఇంకోసారి నేను ఎప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ నుంచి వెళ్ళేవాడు, అందరూ నువ్వు పులిహోర పట్టుకోవడం, ఏదో ఒక తినడానికి కోసం బిర్యానీ పట్టుకుని వెళ్ళిపోయాలి బండిలో తినడానికి కోసం. ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9 బండి ఎక్కాను, ఇక్కడ జ్ఞానాపురంలో వైజాగ్ బండి. 9 అయింది ఆ బండి వెళ్తున్న టైం. అప్పుడు అందరూ టిఫిన్లు చేస్తారు. నేను ఏం పట్టుకోలేదు, ఎందుకంటే దేవుడు పిచ్చి అంటావా నాకు? అలాగే ఉంది. అంటే దేవుడినేమో నాకు ఇస్తాడు, దేవుడే నమ్మకం. సరే అంత అక్కడ ఆకలేస్తుంది, అంతా తినేస్తున్నారు, ఏం లేదు. 9 అయిపోయి 10 అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి మా పాపాలు ఇంట్లో తీసుకెళ్ళమని చెప్పారు, పులిహోర ఏమైంది పట్టుకెళ్ళాను, నేను పట్టుకెళ్ళాను. అలా వెళ్తే సరే బండిలో అలా ఉంటుండగాను, సరే ఏం లేదు అలా ఉండిపోయాను. అప్పుడు ఒక ఆమె, బాబు చపాతీ తెచ్చాను, ఒకటి ఎక్స్ట్రా మా ఊరు తెచ్చాను, తీసుకుంటామని అడిగింది. ఆమె ఇవ్వమన్నాను. నేను వెంటనే అడగలేదు, ఇచ్చాను. దేవుడు అది ప్రేరేపించాడు, అది నేను తిన్నాను. అలాగే దేవుడు ఆ టైంకి ఏది కావాలో అది ఇస్తాడు. అలాగే హైదరాబాద్ వెళ్ళిపోయాను, మా ఇంటికి అక్కడ దిగాను. అక్కడ తినడానికి లేదు, ఏం లేవు, షాపులను బంద్ 10-11 గంటలకి, హోటల్స్ లేవు. వెంటనే వెళ్ళాను. దేవుడు నేను పట్టింపు చేసుకుని ఎక్కువ దేవుడినే పట్టింపు చేసుకుంటాను. వెళ్ళిన తర్వాత ఆ పక్క వానరమ్మ ముసలాబడి, బాబు శివ వచ్చావా బాబు రాటారా, ఏమంటే ఇదిగో బాబు తెచ్చిన బిర్యానీ ఉండిపోయింది, ఆడ అసలు తినలేదు కానీ నువ్వు తీసుకో, ఉదయం పాడైపోద్దని ఇచ్చిందని. అప్పుడు దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగా ఏ పూటకి ఈడ ఆ పూటకి చాలు అన్నాడు. రేపుడు గురించి మీరు చింతించకడి, ఏ పూటకి ఈడ ఆ పూట ఇవాళ తెచ్చింది ఇవాళ చాలు, సోమరి నువ్వు సేవలను చూసి బుద్ధి తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు సేవలు ఉంటాయి, రేపుడు గురించి ఆలోచించవు, అప్పటికప్పుడు దేవుడు అట్లకి ఇస్తాడు. కాబట్టి ఏ ఒక జంతువులు కూడా ఆస్తులు అంతస్తులు దాచుకోలేదు, అప్పటికప్పుడు దేవుడు ఇస్తాడు ఆహారాన్ని. మనకివ్వడా? ఆకాశ పక్షులు చూడివి, అవి ఎత్తవు కోయవు, అట్లా కానీ మీరు శ్రేష్ఠులు కాదా అని ప్రభు చెప్తాడు. చాలామంది మేము ఎలా బతకాలి అని ఎప్పుడు డబ్బు ఇచ్చి దానం ఇచ్చి అని ప్రార్థన చేస్తారు. కాదు, అన్నిటికన్నా మించి ఆత్మని, పరలోకానికి, శాంతి, సమాధానం అడగడం మంచిది, అంతేగాని ఏది పడితే అదే కాదు. కాబట్టి యేసు ప్రభువు ఏమంటాడంటే, నేను చెరసాల్లో ఉంటిని చూడవచ్చితిరి.
నేను రోగినై ఉంటిని చూడవచ్చుతుంది, ఆకలి కనుకుంటుని మీరు దప్పిక కొనుక్కుంటుని దప్పిక తీర్చిరి అని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం అందరినీ ప్రేమించుకోమని, అభిమానం ఉండమని, సహాయం చేసుకోమని చెప్పిన మాట. అంతేగాని ఇది దేవుడికి శాతగా కాదు. నీటి మీద నడిచాడు దేవుడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. కాబట్టి వాక్యం చాలా మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.